అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇక ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ల పరిస్థితి ఏంటని తలుచుకుంటే మాత్రం ఇప్పుడు నిజంగానే భయం అనిపిస్తుంది. మొన్నటి వరకు చాట్‌జిపిటి, జెమినై ఇవి రెండు లేనప్పుడు కూడా ఖచ్చితంగా సాఫ్ట్వేర్లో రిక్వైర్మెంట్ ఉంటుంది. దాంట్లో కోడ్ రాయాల్సి వస్తుంది, ప్రాంప్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అది కూడా ఖచ్చితంగా వీళ్ళుంటేనే వర్కౌట్ అవుతుంది కదా అని కొంచెం ధైర్యం ఉండేది. బట్ ఇప్పుడు ఎప్పుడైతే ఈ క్లాడ్ లాంచ్ అయిందో అది ఇప్పుడు మన ఇండియాకి కూడా వచ్చింది. అండ్ ఇది వచ్చిన దగ్గర నుంచి తలుచుకుంటే సాఫ్ట్వేర్ల ఫ్యూచరు నిజంగానే భయం అవుతుంది. ఎందుకంటే నిన్న క్లాడ్ వాళ్ళు డిస్పాచ్ అనే కొత్త ఫీచర్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇక మీద మీ ఫోన్ని మీరు ఎక్కడి నుంచైనా సరే రిమోట్లో మీ పీసీ, ఇంట్లో ఉన్న పీసీలో మీరు కోడ్ రాయమంటే అక్కడే రాసేస్తుంది. అలాగే ఒక రిపోర్ట్ కంపైల్ చేయమంటే అక్కడే చేసేస్తుంది. మీ మెయిల్ చెక్ చేయమంటే ఇక్కడ ఫోన్లో రాసి ఎక్కడో ఒక 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా ఒక మెయిల్ చెక్ చేసి దాంట్లో బ్రీఫింగ్ రాయి, మొత్తం ఏం చెప్తున్నారు రాయి అంటే రాసేస్తుంది. అలాగే నా సిస్టంలో ఈ ఫైల్ ఉంది, నేను ఆల్రెడీ రికార్డ్ చేసిన ఏదైతే ఆ కోడ్ ఉందో ఆ ఫైల్ని ఆ కంపెనీకి పంపంటే పంపేస్తుంది. అంటే మొత్తం మీ పీసీని మొత్తాన్ని రిమోట్గా మీరు ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. క్లాడ్ మీరు మీ ఇంట్లో ఉన్నట్టు అక్కడ అది మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అంటే ఒక రోబోని తీసుకొచ్చి మీ సిస్టమ్ ముందు కూర్చోబెట్టినట్టే, అండ్ మీరు ఎక్కడో ఉండి కమాండ్ ఇస్తే అది చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీరు షెడ్యూల్ కూడా చేయొచ్చు. ఆ పర్టికులర్ కంపెనీకి ఈ డాక్యుమెంట్ ఈ టైంలో పంపాలి, లేదంటే బ్రీఫ్ మీటింగ్ వస్తుంది, ఆ మీటింగ్లో మీరు అటెండ్ అయ్యి దాన్ని రాయాలి, షెడ్యూల్ చేసుకుంటుంది, అంతా చేసుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది డౌట్ రావచ్చు, మరి ఇలా చేస్తున్నప్పుడు మనకి ప్రైవసీ ఉంటుంది అంటే మీ ఫైల్స్ ఏదైతే క్లాడ్ రాసిన ఫైల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఆ కోడ్స్ ఏవైతే ఉంటాయో మీరు సాఫ్ట్వేర్ లాంగ్వేజ్, సో దాంట్లో అన్నీ కూడా మీ సిస్టంలోనే ఉంటుందట, ఎక్కడికి పోవు. అండ్ అది కంప్లీట్గా ప్రైవేట్ కూడా. సో క్లాడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అండ్ ఈ క్లాడ్లో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి వెన్ కంపేర్ విత్ చాట్‌జిపిటి అండ్ జెమినై. దీని గురించి కంప్లీట్గా ఒక ఫుల్ లెంత్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ కావాలంటే కింద కామెంట్ రాయండి క్లాడ్ అని, ఖచ్చితంగా నేను మీకు ఫుల్ లెంత్ ఒక వీడియో రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఇది మాత్రం చాలా డేంజరస్గా వెళ్ళిపోతుంది. మాత్రం అది ఏ లెవెల్కి వెళ్తుందో మాత్రం తెలుసుకుంటే నిజంగానే భయం అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపించింది? ఈ క్లాడ్ గురించి విన్నారా? అసలు ఈ క్లాడ్ గురించి విన్నారా? కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.